Very good news from India. So let's all have fun after our presentation of our wonderful president Ramesh Paparipalli from Boston, Massachusetts, the next president of NRA. Don't you think he's sacrificing so much of time and he's going to sacrifice more time? He definitely deserves another standing ovation for his wonderful soul. ये मीटिंग वेला ఏమంటారంటే మీరు మాట్లాడిన తర్వాత సో ఆయన నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఇంట్రడక్షన్ నాకు అది చాలా ఎక్కువ. Don't need more introduction than that. He is very kind. He has been really generous in terms of saying what I am really. I am very a simple, small and humble human being. So, ఈ ఆర్గనైజేషన్కి నేను ఇన్సెప్షన్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. మన ఆర్గనైజేషన్కి టాప్ 10 పిల్లర్స్ అని చెప్పి 10 ఫౌండింగ్ కమిటీస్ ఉన్నాయి. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐ ఆమ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ కమిటీ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఎన్నో అవకాశాలు నాకు ఈ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఈ ఆర్గనైజేషను నన్ను మొట్టమొదటిగా న్యూ ఇంగ్లాండ్ రీజియన్ని డెవలప్ చేయవలసిందిగా కోరింది. దానిలో భాగంగా ఈ బోస్టన్ టీమ్, ఇంత టీం ఇక్కడ ఉంది అంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఎన్ఆర్ఐవిఏ. ఈ ఎన్ఆర్ఐవిఏ వల్లే ఇటువంటి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మేము ఏర్పరచుకోగలిగాము. వీ హ్యావ్ ఎ వైబ్రెంట్ బాస్టన్ చాప్టర్. అంతేకాకుండా నేను ఈ ఆర్గనైజేషన్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా, జాయింట్ ట్రెజరర్గా, బోర్డ్ సెక్రటరీగా వర్క్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ అనే హిల్ని అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఎన్ఆర్ఐవిఏ ఆర్గనైజేషన్ గ్రోన్ సో మచ్. ఏ ఆర్గనైజేషన్ అయినా గ్రో అయినప్పుడు మనకి గ్రోయింగ్ పెయిన్స్ వస్తాయి. ఈ జర్నీలో గత 3 టర్మ్స్లో నేను యాక్టివ్గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ టర్మ్తో కలిపి ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. I am listening to all of you and I wanted to bring each and every chapter together, build more and more synergies and build this organization to the next level. ఖచ్చితంగా దానికి నేను సాయశక్తిగా కృషి చేస్తానని మీ అందరి ముందు మనవి చేసుకుంటున్నాను. ముగించే ముందు మనకి మాస్ట్రో ఇళయరాజా గారు వచ్చున్నారు. తొందరగా ముగించి వారికి స్టేజ్ ఇస్తే మనందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. నా మాటలు ముగించే ముందు
కొంతమందిని నేను రికగ్నైజ్ చేసి థ్యాంక్ యూ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మొట్టమొదటిగా వావ్, వాట్ ఎ ఫ్యాబులస్ కన్వెన్షన్ హియర్ ఇన్ సెయింట్ లూయిస్. కంగ్రాచులేషన్స్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు, కన్వీనర్ ఎల్ఎన్ చిల్కల్ గారు అండ్ ఎంటైర్ కన్వెన్షన్ లీడర్షిప్. మై పేరెంట్స్, అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఇటువంటి ప్రౌడ్ మూమెంట్ని అమ్మగారితో షేర్ చేసుకునేదానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్కి చాలా కృతజ్ఞతలు. నమస్తే అమ్మా. నా భార్య గాయత్రి నాతో ఉండి నన్ను ప్రోత్సహిస్తూ పూర్తిగా సపోర్ట్ ఇచ్చి, నా పిల్లలిద్దరూ అభినవ్ అండ్ అభవ్, వాళ్ళ సపోర్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఫౌండర్స్ ఆనంద్ గార్లపాటి గారు, విజయ్ చవా గారు, థ్యాంక్ యూ విజయ్ గారు ఫర్ షేరింగ్ ద స్టేజ్. ఐ రియలీ హంబల్. NRIVL leadership is already here, current president, and we have past presidents, and we have current BOTs, past chairmen, convention leadership, and past AC, board of directors, past executive committee members, and I wanted to definitely recognize 5 people: Srinivas Akula garu, Chittari Papa garu, Praveen Tadakamalla garu, Ravi Ellendula garu, Ellen Chelkala garu. If you are not on the stage, please come to the stage. Last but not least, I have received unconditional support from my Boston and New England team. Thank you so much, guys. Without your support, I cannot be where I am today. And let us celebrate this journey to the next level, bring NRIVL organization to really possible heights. Let's make a difference. Thank you so much. Thank you, St. Louis.